ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక బంకర్లలోకి టెర్రరిస్టులు, పీఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్, సరిహద్దులోని ఉగ్ర స్థావరాలు ఖాళీ. ఇండియా దాడి చేస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం. టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడతా ఉందట. బంకర్లలో ఉన్నటువంటి టెర్రరిస్టులను సేఫ్ జోన్లకు తీసుకుపోతుందట ఇప్పుడు పాకిస్తాన్. ఎందుకంటే భారత్ దాడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి, సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందని చెప్పి అనుమానపడి ఆ పని చేస్తూ ఉండే. ఇది పాకిస్తాన్ నీతి జాతి. అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యా, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు. ఒమర్ అబ్దుల్లా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తమ రాష్ట్రానికి పర్యటన నిమిత్తం వచ్చి పర్యాటక ప్రాంతం ఏది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం వచ్చినటువంటి అతిథులను మేము కాపాడలేకపోయాము, మేము ఫెయిల్ అయ్యామనేటువంటి మాట ఒమర్ అబ్దుల్లా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్నటువంటి శవాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ముక్కు నాలుగు రాయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ నీతే కనుక ఆయన పాటిస్తే. ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం, వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదని చెప్పి ఒమర్ అబ్దుల్లా చెప్తా ఉన్నాడు. మరి ఎస్ఎల్బిసిలో మరణించినటువంటి వారి కుటుంబాలకు కనీసం క్షమాపణ చెప్పిండా జరిగిన పొరపాటుకు మన సీఎం? ఇక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ, ప్రిపరేషన్లో మన సైన్యం. ప్రధాని మోడీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్. ఇక ఇండియన్ నేవీ కోసం 26 రాఫెల్ జెట్లు. భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన 63,000 కోట్ల డీల్. ఇక ఈ ఇష్యూ దీనికి కూడా పనికొచ్చింది ఓ రకంగా ఈ డీల్కు. ఇక ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు సీఎం రేవంత్ రెడ్డి. అవసరాలను బట్టి మోడీ కేసీఆర్ మాటలు మారుస్తారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ పిలగాలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? అరెస్ట్ల విషయంలో తొందర పడం, చట్టం ప్రకారమే నడుచుకుంటాం. ఇంకా చట్టం ప్రకారం నడుచుకుంటారో ఎట్లా చీకటి ముచ్చట్లతో నడుచుకుంటారో ఇక మీ ఇష్టం. ఎవరికేం నమ్మకం లేదు మీరు అరెస్ట్ చేస్తారని. నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది, కనిపించింది మొన్న, చాలా అద్భుతంగా అనిపించింది రిలేషన్. మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు. నా పాలనపై చివరి 6 నెలల్లో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ కగార్పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం. జానారెడ్డితో భేటీ అనంతరం మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇస్తే తప్పను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఈ ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.